హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్ లావణ్య. మనం లైఫ్లో అంటూ కొన్ని చేంజెస్ అంటూ వచ్చేస్తుంటాయి అండి. మనం అనుకోని చేంజెస్ అంటూ చాలా వచ్చేస్తుంటాయి. దాన్ని ఫేస్ చేయడానికి కూడా మనకు ధైర్యం అంటూ ఉండాలి. నా విషయంలో అయితే నేను మీకు ఒక విషయం అంటూ చెప్పాలి. నేను రీసెంట్గా అంటూ ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అంటే పర్చేస్ చేశానండి. మేము మా పాత ఇంటి నుండి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. కానీ నాకంటూ మా పాత ఇల్లు అంటూ అస్సలు మర్చిపోలేకపోయానండి. నాకు చాలా టైం పట్టింది మర్చిపోవడానికి. లైఫ్ అంటూ చాలా చేంజెస్ అంటూ తీసుకొస్తుంది. దాన్ని మనం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అది మన ప్రయారిటీ. కానీ నా విషయంలో అయితే కొద్దిగా డిప్రెషన్లోకి అంటూ వెళ్ళిపోయాను. నాకు కొద్దిగా టైం అంటూ పట్టింది రావడానికి. అండ్ ఈ టైంలో నేను నేర్చుకునేది ఏంటిది అంటే, మనకు విల్ పవర్ అంటూ స్ట్రాంగ్గా ఉండాలండి. మనం ఏ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ నా విషయంలో అయితే నేను చాలా ధైర్యవంతురాల్ని అయినా నేను కొద్దిగా కొంచెం డిప్రెషన్ అంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే మా పాతిళ్ళు అంటూ నేను మర్చిపోలేకపోయానండి. ఇప్పుడు తీసుకుంది కూడా నేను చాలా మంచి ప్లేస్లో అంటూ ఇల్లు అంటూ తీసుకున్నానండి. కానీ అక్కడ పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు వారి స్కూల్స్ అట్లాంటివన్నీ చూసి వాళ్ళ మూమెంట్స్ అంటూ అన్నీ జ్ఞాపకంలోనే ఉండిపోయింది. ప్రతి ఒక్క మూమెంట్ అంటూ నేను చాలా స్పెషల్గా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు. ఒక మంచి ప్లేస్లో అంటూ షిఫ్ట్ అయ్యామండి. మేము ఉన్న పాత సరౌండింగ్ ఏరియాస్ అంటూ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మేము ఈ కొత్త ఇంటికి అంటూ షిఫ్ట్ అయ్యామండి. మేము ఇక్కడ తీసుకుంది కూడా ఇండిపెండెంట్ హౌస్. అండ్ ఆ ఏరియా అంటూ గ్రీనరీతో సరౌండింగ్ అయి ఉందండి. చాలా బాగుంటుంది. కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలండి. అంటే నా విషయంలో అయితే నేను స్ట్రాంగే. కానీ కొద్దిగా నేను మ్యారేజ్, పిల్లలు అలాంటి మూమెంట్స్ అంటూ బాగా మెమరీలో ఫిక్స్ అయిపోయింది. ఆ చేంజెస్ చేసి ఇక్కడ మూమెంట్ అంటూ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కొద్దిగా టైం అంటూ పట్టింది. ఇప్పుడు నేను సూపర్ ఫైన్ అయిపోయానండి. అండ్ మనము ఏ సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేసేటట్టు మన సెల్ఫ్ని, మన మైండ్ని అంటూ ప్రిపేర్ చేసుకుంటే మనము చాలా బాగుంటామండి. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఏవైనా మీ లైఫ్లో అయితే నాకు తప్పక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అండ్ ఇన్ని రోజులు కూడా టైం టేకింగ్ తీసుకున్నానండి. కొద్దిగా నేను ఫుల్గా రికవర్ అయిన తర్వాత వీడియోస్ అంటూ అప్లోడ్ చేస్తాననేసి చూస్తున్నారు కదండి. మా ఏరియా అంటూ మంచి గ్రీనరీతో సరౌండింగ్ చాలా బాగుంటుంది. అండ్ సూపర్ ఫైన్ అండి. నేను ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాను. కానీ పాత జ్ఞాపకాలు అంటూ మన వెంబడే ఉంటుంది. అండ్ కొత్త రుచి అంటూ కూడా మనం టేస్ట్ చేయాలి. కాబట్టి మనము చిన్న ప్లేస్ ఏరియా అంటూ కూడా మనం చాలా ఇష్టపడాలి. అప్పుడే మనం ఇందులో మనం ఫిక్స్ అయిపోతాము. ఇది కూడా మన మంచి లైఫ్ అంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనము ఏకాదశి అంటూ మనం చేసేసుకున్నాము. ఈరోజు ద్వాదశి కాబట్టి ఈ అమావాస్య తర్వాత మనకు బోనాలు అంటూ వచ్చేస్తాయి. ఈ బోనాల పండుగ నుంచి మనకు దీపావళి వరకు చాలా బిజీగా ఉంటాం. కాబట్టి ఇది మంచి టైం కాబట్టి మనం డైలీ రొటీన్ అంటూ ఎలా ఉంటుందో, అండ్ పండుగలకు మనకి ఏమేమి కావాలో, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలిసిన వారి కాకపోయినా తెలియని వారి కోసం అంటూ నేను కొన్ని వీడియోస్ అంటూ అప్లోడ్ చేస్తానండి. మీరు తప్పక చూడండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే